శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భీష్ముడు ద్రోణ, కృప, బాహ్లిక, అశ్వత్థామలతో సంప్రదించి సర్వతోముఖ వ్యూహాన్ని పన్నాడు. కర్ణుడు వాని బంధుగణం రణరంగానికి దూరంగా ఉండిపోయింది అని సంజయుడు చెప్పగా, ధృతరాష్ట్రుడు, సంజయ, భీష్ముడు వారు పన్నిన వ్యూహాన్ని ఛేదించడానికి ధర్మరాజు పన్నిన ప్రతివ్యూహం ఎలా ఉంది అని అడిగాడు. మహారాజా, ఆ సమయంలో ధర్మరాజు అర్జున్ని పిలిచి, తమ్ముడు, శత్రుసేన అధిక సంఖ్యలో ఉంది, మన సేన స్వల్పంగా ఉంది కనుక సూచి వ్యూహం ఉండాలని బృహస్పతి మతం, అంచేత మన సేనను అలా నడిపించు అనగా, అర్జునుడు, ధర్మనందన, మనం వజ్రవ్యూహం పన్నినప్పుడు అది శత్రువేద్యంగా సాగుతుంది. అందువల్ల మనం ఇప్పుడు వజ్రవ్యూహం పన్నాలి. భీమసేనుడు అగ్రభాగంలో ఉంటాడు. సింహాన్ని చూసిన అల్పమృగాల వలె కౌరవసేన చెల్లా చెదరవుతుంది. లోహమైన గదాదండంతో భీమసేనుడు భీకర గర్జన చేస్తూ ఉంటే గజగజలాడుతూ ఉంటాయి వారి సేనలు అంటూ వ్యూహ నిర్మాణం ఆరంభించాడు. భీమసేనుడు అగ్రభాగంలో నిలిచేసరికి వారందరి ఉత్సాహం మిన్నుమిట్టింది. మహారాజా, గాంధీవం ధరించి అక్షయ తునీరాలతో వచ్చిన అర్జునుడు సజ్జిత రథం అధిరోహించాడు. నవ్వురాజులుడి మోముతో దేవకీనందనుడు గుర్రాల కళ్ళాలు బిగించాడు. మన పక్షంలో భీష్ముడు, వారి పక్షంలో భీమసేనుడు సేనాముఖంలో నిలిచారు. ఆ సమయంలో వాసుదేవుడు అర్జునుడితో, కిరీటి, శత్రు సంహార కాంక్షంతో ఉన్న నువ్వు పరాశక్తిని ధ్యానించు. ఆ ఆదిశక్తి విజయరూపిణి అనగా అర్జునుడు అర్ధనిమిలిత నేత్రుడే దుర్గను ప్రార్థించాడు. ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు సుయోధనుడు ద్రోణాచార్యులను సమీపించి, ఆచార్య, పాండవసేన మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుని నాయకత్వంలో నిర్భయంగా నిలిచింది అంటూ ఉండగా భీష్ముడు శంఖం పూరించారు. అంతలో మన యోధులందరూ శంఖబేరి ధ్వాన ఆరంభించారు. తెల్లగుర్రాల రథం మధ్య వచ్చే కృష్ణార్జునులు పాంచజన్య, దేవదత్తాలను పూరించారు. భీమసేనుడు పౌండ్ర శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలను పూరించారు. అంతలో వారి యోధులందరినీ శంఖనాదాలు ముట్టాయి. అప్పుడు అర్జునుడు, మాధవ, మన రథాన్ని ఉభయసేన మధ్యంలో నిలుపు, ఒక్కసారి శత్రుసేనలో ఎవరున్నారో చూస్తాను అన్నాడు. ఎదురుగా పితృ సమానులు, పితామహులు, ఆచార్యులు, మేనమామలు, సోదరులు, పుత్రతుల్యులు, పౌత్రులు, స్నేహితులు కనిపించడంతో కన్నుల నీరు తిరిగి, కృష్ణ, వీరిని చూస్తుంటే నా శరీరం కంపిస్తోంది, నాలుక పిడిచకొడుతోంది, మనసు వికలమవుతోంది, గాంధీవం చెయ్యి జారిపోయింది. బంధు సోదర సుహృద్యాన్ని సంహరించి విజయం పొంది రాజ్యభోగాలు అనుభవించాలనిపించటం లేదు. పితామహులు, ఆచార్యులు, సోదరులు, స్నేహితులు, వీరితో నా యుద్ధం నా మనస్సు అంగీకరించటం లేదు. నేను గాంధీవం సంధించను. వారే నన్ను సంహరిస్తే నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను అని ధనుర్బాణాలు వదిలి కోలబడ్డారు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, పార్థ, ఈ సమయంలో నీ మనస్సుని ఈ కల్మషభావాలు ఎలా ఆవరించాయి? అపకీర్తికరము, అనార్యులకు కలగవలసింది నీ వంటి వాడికి కలగకూడదు. క్షుద్రమైన ఈ హృదయ దౌర్భ్యాన్ని విడిచి నిలబడు. లే, సర్వ కర్మలను, కర్మఫలాన్ని నాకే అర్పించి నీ క్షత్రియ కర్మను నువ్వు చెయ్యి, నా అనుగ్రహాన్ని పొందు అని బోధించాడు. ఆ ఉపదేశ చిత్తంతో స్వచిత్తుడే గాంధీవం ధరించి నిలబడ్డాడు అర్జునుడు. ఇంకా యుద్ధం ప్రారంభం అయింది. మహారాజా, పాండవ సేనాముఖంలో గాంధీవం ధరించి నిలిచిన అర్జునుని చూడగానే వారి యోధులందరూ సింహనాదాలు చేశారు. మహావీరుల శంఖధ్వానాలు, శంఖ, భేరి, క్రకచ, గోముఖ, నారసింహాది యుద్ధవాద్యాలు మిన్నుముట్టాయి. ఈ సంగ్రామాన్ని చూడడానికి దేవ, గంధర్వ, సిద్ధ చారణగణాలు ఆకాశంలో నిలిచాయి. ఆ సమయంలో ధర్మరాజు తన కవచం, ఆయుధాలు రథం మీద ఉంచి కిందకు దిగి శత్రుసేనాముఖంగా అడుగు వేయడం చూసి మిగిలిన సోదరులు కృష్ణుడు ఆయన్ని అనుసరించారు. అప్పుడు భీముడు, సహదేవుడు, అగ్రజ, ఏంటిది, ఎక్కడికి అని అడిగారు. ధర్మరాజు వారి వైపు చూడకుండా ముందుకు సాగుతుంటే కృష్ణుడు చిరునవ్వుతో, అర్జున, భీష్మ, ద్రోణ, కృప, శల్యులు మీకు పూజ్య గురుస్థానీయాలు. అటువంటి వారి ఆదేశం పొందకుండా యుద్ధానికి దిగడం శాస్త్రసమ్మతం కాదు. ధర్మరాజు ఆ ఆచారం పాటిస్తున్నాడు అన్నాడు.
అని చెబుతూ సంజయుడు అన్నాడు, మహారాజా, మన వారందరూ ధర్మరాజు యుద్ధానికి భయపడి క్షత్రియ వంశానికి కళంకం తెచ్చే పని చేస్తున్నాడని హేళన ప్రారంభించారు. మన వారి ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు. ధర్మరాజు సూటిగా వచ్చి పితామహుడైన భీష్ముని వినయంతో ప్రణమిల్లుతూ యుద్ధానికి అనుజ్ఞ కోరాడు. అలా వచ్చి పాదాలకు నమస్కరించగానే ధర్మరాజును దగ్గరగా తీసుకుని, నాయనా, నాకు చాలా సంతోషంగా ఉంది. యుద్ధానికి నేను అనుమతిస్తున్నాను. నీకు పరాజయం లేదు. అర్ధస్య పురుషో దాసః దానస్తర అర్ధోన కస్యచిత్. ఎక్కడైనా మనిషి లక్ష్మికి దాసు అవుతాడే కానీ లక్ష్మి ఎవరికి దాసత్వం చెయ్యదు. నేటి వరకు నేను వీరి పోషణలో ఉన్నాను కనుక ఈ పక్షంలో పోరాడుతున్నాను అన్నాడు భీష్ముడు. ఆయన ఆశీస్సులతో ధర్మరాజు ముందుకు సాగి ద్రోణాచార్యులకు, కృపాచార్యులకు, శల్యునికి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొంది తిరిగి వచ్చాడు. ఈ మధ్యలో కృష్ణుడు యుద్ధం చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఉన్న కర్ణుని సమీపించి, రాజయ్య, భీష్ముల వారు నేల కూలే వరకు నువ్వు మా పక్షంలో ఉండి పోరాడవచ్చు కదా అనగా, కర్ణుడు, ఎందుకయ్యా ఈ ఎక్కిరింపు? సుయోధనుడికి ఆ అప్రియమైన పని నేను ఏ ఒక్కటి చేయను అన్నాడు. తిరిగి వస్తూ ధర్మరాజు ఉభయపక్షాలను చూసి, యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో ఎవరైనా అటువారు కానీ ఇటువారు కానీ అటువారు కానీ వెళ్ళదలుచుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదనగా తన పుత్రుడు యుయుత్సుడు మన పక్షాన ఉండి వారి వైపు వెళ్ళిపోయాడు. వారు వానికి స్వాగతం ఇచ్చాడు. అంటే యుయుత్సుడు పాండవుల వైపు వెళ్ళిపోయాడు అనమాట. కాలదండం వంటి ధనస్సును చేపట్టి నిలిచిన భీష్ముల రథం ఎదురు వస్తూ ఉంటే గాంధీవం సంధించిన అర్జునుడు తన రథాన్ని ముందుకు నడిపించాడు. కృతవర్మ ఎదురుగా సాత్యకి, బృహద్బలుని, ముందు అభిమన్యుడు, మన యువరాజుకి అభిముఖంగా భీమసేనుడు, దుశ్శాసనుడు, సమక్షంలో నకులుడు, దుర్ముఖునితో పోరాటానికి సహదేవుడు, శల్యుని ఎదుట ధర్మరాజు, ఆచార్య ద్రోణులు ఎదురుగా దుష్టద్యుమ్నుడు, బాహుల్యంతో యుద్ధానికి దృష్టకేతువు, ఆలంబనం మీదకి ఘటోద్గతుడు, అశ్వత్థామకు ఎదురుగా శిఖండి, సైంధవుని ముందు ద్రుపదుడు, శకుని మీదకి ద్రౌపదీనందనుడు, పృథివీంజుడు. ఇలా రణక్రీడ ఆరంభమైంది. భయానకంగా ఉన్న రమణీయంగా ఉంది. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. యుద్ధ తీవ్రత హెచ్చింది. వంగిన మొనలతో ఉన్న బాణాలను విడుస్తూ భీష్మాచార్యుడు శత్రుసేన సమూహాన్ని చిందరవందర చేస్తున్నాడు. ఆయన వాడి దెబ్బలు తిన్న మత్తేబాలు ఆ తాకిడికి ఆగలేక విపరీతంగా రోధిస్తున్నాయి. అప్పటికి ఆయనకు ఎదురుగా కాశీ, చేది, కరూర, పాంచాల దేశ యోధులున్నారు. ఆయన రథం మీద రణనృత్యం చేస్తున్నాడు. అది చూసి అభిమన్యుడు ఆయన ఎదురు వచ్చాడు. కృతవర్మ, కృపాచార్య, శల్య, వివిసంతి దుర్ముఖులు రాగా అభిమన్యుడు ఒక బాణంతో కృతవర్మను, 5 బాణాలతో శల్యుణ్ణి, బాణపరంపరతో భీష్ముణ్ణి చికాకు పరుస్తూనే కృపాచార్యుని ధనుస్సును 2గా ముక్కలు చేస్తూ చక్రం తిరుగుతూ చేతిలోని ధనస్సును చక్రాకృతిలో నడుపుతున్నాడు. చూస్తుండగానే భీష్ముని రథచక్ర రక్షకులు నేల కూలారు. భీష్ముని బాణాలు వారిని సారథిని నేల కూల్చాయి. అంతలో రథధ్వజం నేల కూలగా మన సేనాలు కోలాహలం ప్రారంభమైపోయి. అభిమన్యుని విజృంభణ చూసిన భీమసేనుడు సింహగర్జన చేశాడు. అది విని సాత్యకి భీమసేనునితో అభిమన్యునికి రక్షకులుగా వచ్చారు. విరాటులు, దుష్టద్యుమ్నులు అక్కడికి చేరారు. పితామహుడు సాత్యకిని, దుష్టద్యుమ్ని వేధించి భీముని రథధ్వజాన్ని ఖండించాడు. అంటే భీష్ముడు అన్నమాట. భీమునికి క్రోధం హెచ్చి కృపాచార్యుని, కృతవర్మను భీష్ముడి శరవర్షంతో ముంచాడు. తొండాన్ని ముడిచి నోట్లో ఉంచుకుని తీవ్ర వేగంతో వచ్చే మత్తేబం మీద ఉన్న ఉత్తరుడు శల్యుని ఎదుర్కొన్నాడు. శల్య బాణాలు తగిలి మరీ రెచ్చిపోయిన ఆ మదపటేనుగు శల్యుని రథాశ్వాలను తుత్తునీయం చేసింది. శల్యుడు వదిలిన లోహ నిర్మితమైన శక్తి ఉత్తర కవచాన్ని ఛేదించింది. ఉత్తరుడు స్పృహ కోల్పోయాడు. శల్యుడు దాని తొండాన్ని ఖండించడంతో అది విలవిల తన్నుకుని నేల కూలింది. ఆ సమయంలోనే శల్యుడు కృతవర్మ రథం మీదకి నడిచాడు. ఉత్తరుని సోదరుడిదంతా చూసి
ఆ కర్ణాంతం లాగి బాణం విడిచాడు ఆకర్ణాంతం లాగి బాణం విడిచాడు. అప్పటికే బృహద్బల, జయసేన, రుక్మరథ, విందానువింద, సుదక్షిణ సైంధవులు శల్యుని రక్షకు చేరారు. వారి ధనస్సు మెరుపు తీగలాగా మెరుస్తున్నాయి. కొంతసేపు యుద్ధం సాగింది. భీష్ముడు వెనుదిరగడంతో మనవారు ఆహాకారాలు ఆరంభించారు. వారు హర్షధ్వానాలు చేశారు. అవేమీ లక్ష్య పెట్టకుండా ఆయన కొంత విశ్రాంతి తీసుకుని యుద్ధభూమికి తిరిగి వస్తూ శ్వేతునికి ఎదురుగా వెళ్ళాడు. అప్పుడు సాగిన యుద్ధంలో ఏ క్షణానికి ఆ క్షణం పితామహుడు నేలుకొడతాడని భయమే. ఆయన చేతిలోని 2-3 ధనస్సులను శ్వేతుడు ఖండించాడు. అప్పుడు నిశిత భల్లాలతో వాని సారథిని గుర్రాలను నేలకూల్చాడు పితామహుడు. మహోగ్రమైన శక్తిని సంధించి విడిచాడు శ్వేతుడు. అది కుబుసం విడిచిన కోడిదాచులా వస్తూ ఉంటే మన వాళ్ళందరూ ఆహాకారాలు చేశారు. గాంగేయుడు 9 బాణాలతో దానిని తుత్తునీయం చేశాడు. గదాధరుడైన శ్వేతుడు భీష్ముని మీదకి లంఘించే సమయంలో ఈయన రథం దిగేశాడు. వాడు విసిరిన గదాదండం మన సేనానాయకుడిని, రథాన్ని, అశ్వాలని, సారథిని చూర్ణం చేసింది. గాంగేయునికి క్రోధం పెరిగింది. ఆయన తీవ్ర శరం సంధించి అభిమంత్రించి విడిచాడు. సాయం వేళ పశ్చిమ సముద్రంలో సూర్యుడు మునిగిపోయేటట్లు శ్వేతుడు తేజోహీనుడై భూమి మీద పడ్డాడు. భీష్ముడు విడిచే బాణాలు రాత్రిబాటలా కనిపిస్తున్నాయి. ఆయన బాణం సంధించి ఒక్కొక్క యోధుని పేరు పెట్టి పిలిచి ఆ బాణం వీడుస్తూ ఉంటే వాళ్ళు నేల కూలుతున్నారు. అలా ఆయన సంహార క్రీడ సాగిస్తూ ఉండగా సూర్యుడు పడమటి కొండకు చేరారు. ఆ రాత్రి పొద్దుపోయాక ధర్మరాజు తన మహారథికుల సమావేశంలో భీష్మ పితామహుని వీర విహారానికి ఎదురు నిలిచేవారు కనిపించటం లేదు. యుద్ధం విరమించి శాంతంగా అడవులకు వెళ్ళడం మంచిది. ఒక్క భీముడు తప్ప మన వారెవరూ సాహసించటం లేదు. అర్జునుడు కూడా ఉపేక్షిస్తున్నట్లే ఉంది అని శోక సంతృప్త చిత్తుడు కాగా, వాసుదేవుడు ధర్మనందన, నీకు ఈ భావం కలగవలసింది కాదు. నీ సోదరులతో పాటు ఈ మహారాజులందరూ నీ సేవ కోసం సన్నిధులై ఉన్నారు. ఒక్క సెకండ్ చాలు భీష్ముని నిలబెట్టి కడతేర్చడానికి. సర్వసేనాని దుష్టద్యుమ్నుడు కూడా శాస్త్రవ సంహారం దీక్షాకంకణం ధరించి ఉన్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండు అని ఆశ్వాసన ఇచ్చాడు. తెల్లవారుతుండగానే పాండవ సేనాగ్రభాగంలోని అర్జునుని రథం, ఆ రథం మీద కపిధ్వజం వారందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తూ సాగుతోంది. ఉభయ సేనలు శంఖధ్వానాలతో ధనుష్టాంకారం చేశారు. బంగారు రెక్కలు కట్టిన బాణాలు అటూ ఇటూ పక్షుల గుంపుల్లా విహరిస్తున్నాయి. భీష్మాచార్యులు తన ధనస్సును సంధించి విరాట, భీమసేన, సాత్యకి, దుష్టద్యుమ్న, భీమసేనులతో అభిమన్యుని కూడా బాణవర్షంలో ఉంచుతున్నాడు. అది చూసి అర్జునుడు, కృష్ణ, ముందుగా మన రథాన్ని ఆయన వైపు నడుపు అన్నాడు. భీష్మ, ద్రోణకృప, శల్య, జయద్రథ, శకుని, వికర్ణుని అర్జునుడితో తలపడ్డారు. అది చూచి విరాట, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపదీనందనుడు వాళ్ళకి ఎదురొచ్చారు. పితామహుడు విడిచే బాణాలను అర్జునుడు చిన్నాభిన్నం చేస్తూ ఉంటే ఆ యోధుని బాణవర్షానికి ఈయన చెల్లాచెదురు చేస్తున్నాడు. యుద్ధం తీవ్రమయ్యేసరికి భీష్ముడు ఎట్టున్నాడో తెలియటం లేదు. తాళధ్వజాన్ని, కపిధ్వజాన్ని చూసి ఎవరెవరో తెలుసుకోవలసి వస్తోంది. రణక్షేత్రంలో పితామహుడు బాణాలను విత్తనాల్లా జల్లుతుంటే విత్తన గింజ నిలవనంత తీవ్రంగా అర్జునుడు శరవర్షం కురిపిస్తున్నాడు. వీడికి కొంచెం దూరంలో ద్రోణాచార్యుడు, దుష్టద్యుమ్నుడు ఒకరితో ఒకరు పోరుతున్నారు. ఆచార్యుడు వాడి బాణాలు వాని సారథిని నేలకూల్చడంతో కుపితుడై, ఆచార్య నిలు అంటూ శరంపర గుప్పించాడు. ఆచార్యులకు క్రోధం పెరిగింది. అది చూసి దుష్టద్యుమ్నుడు మరింత మీదకి రాగా ఆచార్యుడు నిశితశరం సంధించేసరికి హాహారావాలు చెలరేగాయి. కానీ దారిలోనే ఖండించాడు దుష్టద్యుమ్నుడు. లోహ నిర్మిత గదాదండం విసిరాడు పాంచాల యోధుడు. అది దారిలోనే తుత్తునీయమైంది. ఆచార్యుని బాణాలకు చిక్కి వారు ఉభయులు నిండుగా పూసిన అశోక వృక్షాల్లో ఉన్నారు, శరీర గాయాలతో నిండి. అప్పటికే భీమసేనుడు అక్కడికి చేరాడు. ఆచార్యునికి రక్షగా కళింగ సేనలు వచ్చి భీముని ఎదుర్కొన్నాయి. యుద్ధభీము అంతా రక్తంతో తడిసిపోయింది. మన కళింగ సేనలో నిలవలేక వారి ఛేది సైన్యం పలాయనం పట్టించింది. అంతలో భీముని గుర్రాలు నేల కూలాయి. భీమసేనుడు గద విసిరాడు.
రథధ్వజంతో సారథి కళింగరాకుమారుడు పడిపోయారు. భీమసేనుడు ఉన్మత్త గజంలా విహరిస్తూ ఉద్భ్రాంత అవిద్ద అప్లుత ప్రస్తుత ప్లుత సంపాత సముదీర్ణ విధాల హస్తలాఘవం ప్రదర్శిస్తూ మన వారిని పిప్పి చేస్తున్నాడు. ఆ సమయంలో 2000 మంది కళింగ యోధులు నేల కూలారు. భీమసేనుడు గదాదండంతో విహరిస్తూ మన గజబలం ప్రచండ వాయువుతో చెల్లాచెదురయ్యేలా మేఘాల వలె ఉన్నది. అవి పిచ్చి పెట్టినట్టు పలాయనం సాగిస్తూ ఉంటే వాటి కాళ్ళ కింద పడి మన సైనికులు విలవిలా తన్నుకుంటున్నారు. శిఖండి ప్రభృతి మహారథికులు భీమునికి తోడు వచ్చారు. సాత్యాక్ కూడా అక్కడికి చేరాడు. కళింగ సైనికులు రక్తం ఒక నదిలా ప్రవహిస్తోంది. భీముడు తన పాలిట యమధర్మరాజులా కనిపించడంతో వాళ్ళందరూ గగ్గోలు పడ్డారు. అది చూసి భీష్ముడు అటు రథం నడిపి భీముని రథానికి పూంచిన గుర్రాలను నేలకూల్చాడు. భీముడు గదాదండంతో రథసారథిని బలికొన్నాడు. అంతలో గుర్రాలు రథాన్ని రంగం నుంచి వెనుకకు లాక్కుపోయాయి. కళింగరాజైన భానుమంతుడు, రాకుమారుడు కేతుమంతుడు, వీరవరుడు వజ్రదేవుడు అసంఖ్యాక సేనతో ఆ యుద్ధంలో మరణించారు. దుష్టజుమ్నుడు అసహాయసూరుడై కృప, శల్య, అశ్వత్థామలతో యుద్ధం ప్రారంభించాడు. అతడు విడిచిన బాణాలు ద్రోణపుత్రుని అశ్వాలను నేలకూల్చాయి. అశ్వత్థామ శల్యుని రథం మీదకి నడిచి దృష్టజుమ్నునిపై బాణవర్షం కురిపించాడు. అప్పటికి అభిమన్యుడు అక్కడికి చేరాడు. అది చూసి దుర్యోధను కొడుకు లక్ష్మణ కుమారుడు అభిమన్యునికి ఎదురు వచ్చాడు. వారి మధ్య జరిగిన యుద్ధంలో ముందుగా అభిమన్యుని ధనస్సుని ఈ మనుమడు ఖండించాడు. అంతలో కుపితుడై అభిమన్యుడు మరొక్క ధనస్సు గ్రహించి విజృంభించాడు. లక్ష్మణ కుమారుడు ఊపుడు సలిపోలేకపోతున్నాడు. అంతలో దుర్యోధనుడు మరికొందరు రాజులతో వానికి సాయంగా వచ్చారు. అందరూ అభిమన్యుని చుట్టుముట్టడంతో అర్జునుడు అటు వచ్చాడు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలతో ఆకాశం మూసుకుపోయింది. సూర్యకిరణాలు భూమి మీద పట్టం లేదు. భీష్మ, ద్రోణాది ప్రముఖులందరూ వానికి ఎదురుగా నిలిచారు. అర్జునుడు ప్రళయ భీకర రూపంలో విజృంభిస్తే కౌరవసేన కకావికలం అవుతుంది. అప్పటికి సూర్యుడు అస్తగిరి చేరుకున్నాడు. అది చూసి ద్రోణాచార్యుడు భీష్మునితో, ఆర్య, మన వారిని ఏ దశకు తేవాలో ఆ దశకు తెచ్చాడు అర్జునుడు. ఇప్పుడు ఇంక రణరంగంలో నిలవలేము. సూర్యాస్తమం కూడా అవుతోంది. మన వాళ్ళు అలసిపోయి ఉన్నారు. యుద్ధం ఈ రోజు కాపుదాం అనగా భీష్ముడు యుద్ధ విరామం ప్రకటించాడు. తెల్లవారుతుండగా మహారాజా భీష్ముడు తన సేనను గరుడ వ్యూహంలో మోహరించాడు. ద్రోణాచార్యులు, కృతవర్మ నేత్రస్థానంలో, కృపాచార్యుడు, అశ్వత్థామ శీర్షభాగంలో, భూరిశ్రవణ శల భగదత్త జయదద్రులు కంఠసీమలో, సోదర సహితుడైన దుర్యోధనుడు పృష్ఠభాగంలో, విందాలు కాంబోజ సూరసేన శతయోధులు పుచ్చ ప్రాంతంలో, మగధ కళింగ యోధులు దక్షిణ పక్షంలో, కరుష నికుంభాది దేశాల యోధులు నిలవగా నాసికా భాగాన ఆచార్య భీష్ముడే నిలబడడం చూసి అర్జునుడు తన సేనతో అర్ధచంద్ర వ్యూహం పన్నాడు. దాని దక్షిణ శిబిరంలో భీమసేనుడు మహారథికులతో నిలిచాడు. వామపక్షాన అర్జునుడే నిలబడ్డాడు. ప్రళయవేళ యముని వలె పార్థుడు మన సేనను సంహరిస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అన్నమాట. ఎలా జరుగుతుందో యుద్ధం ఎదురుగుండా లైవ్ కాస్ట్ అన్నమాట. భీష్మ, ద్రోణ, శల్య, శకుని, సైంధవ ప్రముఖులు పాండవ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అటు నుంచి భీమసేనుడు, చేకితానుడు, సాత్యకి, ఘటోత్కచుడు, ద్రౌపదీనందనులు మన మీదకి ఎదుర్కొని వస్తున్నారు. ఆ యుద్ధం దేవ దానవ సంగ్రమాన్ని తలపిస్తోంది. ఘటోత్కచుడితో సుయోధనుడే తలపడ్డాడు. సాత్యకి, అభిమన్యుడు శకుని మీదకి యుద్ధం సాగిస్తున్నారు. అర్జునుడు మన వైపు ఉన్న చక్రవర్తులతో తలపడ్డాడు. ఘటోత్కచుడు తాళలేక దుర్యోధనుడు రథం మీద కూలబడ్డాడు. అది చూసి రథాన్ని మరలించాడు సారథి. అంతలో సేనలు పలాయనాన్ని చిత్తగించాయి. అది చూసి భీష్మద్రోణులకు తీవ్ర క్రోధం కలిగింది. వారు మన సేవలకు ఉత్సాహం కలిగిస్తూ ముందుకు నడుపుతుండగా సుయోధనుడు మూర్ఛ నుంచి చేరుకున్నాడు. పితామహుడు కురిపించే బాణవర్షంలో అర్జునుడి రథం కనిపించటం లేదు.
అప్పుడు అర్జునుడు విడిచిన బాణం భీష్ముని ధనుసును 2 ముక్కలు చేసింది. ఆయన మరొక ధనుసును గ్రహించాడు. అది విరిగిపోయింది. పితామహునికి అర్జునుడు హస్తకౌశలం ఆనందాన్నే కలిగించింది. మరొక ధనస్సు చేబూని సారథ్యం సాగిస్తున్న కృష్ణుణ్ణి వేధించాడు ఆయన. ద్రోణ, కృతవర్మలు, జయద్రథుడు, కృపాచార్యుడు మరికొందరు అర్జునుడి మీదకు రావడం చూసి, ఓ మహనీయులారా, మీరంతా క్షాత్ర విరుద్ధంగా పోరాడడానికి సాహసిస్తున్నారు. ఈ అధర్మం ఆపండి అని సాత్యకి అంటూ ఉండగా భీష్ముడు మహోధృతంగా సేనా సంహారం సాగించడం చూసి కృష్ణుడు, సాత్యకి, వీరెవరికి మన మాటలు రుచించవు. ఇదిగో నేను రణరంగంలోకి ప్రవేశిస్తున్నానంటూ చక్రధారియే రథం దిగేశాడు. గాలి తరంగాల్లో తేలియాడే పీతాంబరంతో ఆయన విద్యున్మాల మధ్యంలో మేఘంలా ఉన్నాడు. ఆయన చేతిలోని సుదర్శనం సహస్రదళ పద్మంలా ఉంది. ఆయన నాభి ప్రదేశం ప్రాతర్వేళ ప్రకాశించే సూర్యబింబంలా ఉంది. వాసుదేవుడు సుదర్శనంతో ప్రచండ ప్రళయాగ్ని వస్తూ ఉంటే మన పితామహుడు చిరునవ్వుతో ధనస్సును నేల విడిచి, దేవదేవ, ఈ రణరంగంలో నీ చక్రధారలతో దేహయాత్ర చాలించడం కంటే అదృష్టం లేదు, రా రా అంటున్నాడు భీష్ముడు. అర్జునుడు పరుగు పరుగున కృష్ణుని చేరి, మాధవ, ఏంటిది? నీ పాదాలు పట్టి చెప్తున్నాను. నేను నా సర్వశక్తులు వినియోగించి యుద్ధం చేస్తాను, యోధులందరినీ సంహరిస్తాను అండంతో వాసుదేవుడు వెనుదిరిగి రథమెక్కి కళ్ళాలు చేబూని పాంచజన్యం పూరించడంలో వారి సేనలకు మహోత్సాహం కలిగించింది. సూర్యుడు అస్తగిరికి చేరాడు. సేనలు శిబిరాలకు చేరాయి. ఇది 3వ నాటి యుద్ధం అన్నమాట. మహారాజు తెలతెలవారుతుండగా పితామహుడు మన సేనలను వ్యాళ వ్యూహంలో నిలిపాడు. వ్యూహంలో సైన్యం ఎంత ఉందో ప్రముఖులు ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఇది ఈరోజు పారాయణ. ఇంతటితో స్వస్తి.